మృత్యువు, స్నేహం, అత్యాశ ఈ మూడింటి చుట్టూ తిరిగే అద్భుతమైన అడవి కథల విశ్లేషణలోకి ఇప్పుడు మనం అడుగుపెడదాం పదండి. కనికరం లేని అడవిలో అకస్మాత్తుగా మృత్యువు ఎదురైతే ఏం జరుగుతుంది? అక్కడ అసలు ప్రాణాలతో బయటపడేది ఎవరు? పరుగు పందెంలో ఉన్న 2 తాబేళ్లపైకి ఒక క్రూరమైన నక్క మృత్యువులా దూసుకొచ్చి బంధించేసింది. కదలలేని పరిస్థితి. ఆ రాక్షస పంజాల నుండి బయటపడాలంటే క్షణాల్లో వాటికి ఏదో ఒక అద్భుతమైన ఉపాయం తట్టి తీరాలి. మరి తట్టిందా? నీటిలో నానబడితే మా గట్టి చిప్పలు మెత్తబడతాయి అని ఓ తాబేలు ఆ నక్కని భలే తెలివిగా ఏమార్చింది. నక్క వాటిని నీళ్లల్లో అదిమి పట్టుకోగా కాలు పెట్టిన చోట ఇంకా నానలేదని ఆ తాబేళ్లు భలే నాటకమాడాయి. నిజమేనని నక్క కాలు తీయడమే ఆలస్యం. కనురెప్ప కొట్టేలోపు ఆ తాబేళ్లు నీటి అడుగుకు జారుకొని ప్రాణాలు దక్కించుకున్నాయి. సూపర్ కదా! ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠమేంటంటే, ఎంతటి శారీరక బలాన్నైనా ఆపదలో మెరిసే సమయస్ఫూర్తి ఇట్టే చిత్తు చేయగలదు. ఇక రెండో కథలోకి వెళ్దాం. ఏనుగు చేసిన చిన్న సరదాకి ఈగో హర్ట్ అయిన సింహం స్నేహాన్నే తెంచుకుంది. అదే కోపంలో ఓ కోతికి సింహం మరణశిక్ష వేసింది. దాన్ని కాపాడేందుకు ఓ జింక అనూహ్యంగా ముందుకొచ్చింది. కోతి తన తల్లిదండ్రులను చూసి వచ్చేవరకు తానే బందీగా ఉంటానని ఆ జింక తన ప్రాణాలకే తెగించింది. గ్రేట్ కదా! 7వ రోజు నానే వచ్చింది. కోతి రాలేదు. జింకకు మృత్యువు కళ్ళెదుటే కనిపిస్తోంది. ఆ తరువాత క్షణమేం జరిగిందో తెలుసా? ఆఖరి నిమిషంలో పరిగెత్తుకొచ్చిన కోతి కాదు జింక ఎవరికీ వారు నాకే శిక్ష వేయమని వాదించుకోవడం సింహాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ ప్రాణత్యాగానికి కదిలిపోయిన సింహం ఇద్దరినీ వదిలేసింది. తన తప్పు తెలుసుకుని స్నేహితుడైన ఏనుగుకు కూడా క్షమాపణలు చెప్పింది. క్షణికావేశం లేదా అహంకారంతో ప్రాణాలిచ్చే నిజమైన స్నేహితులను ఎన్నటికీ దూరం చేసుకోకూడదు. ఇదే దీని సారాంశం. ఇక చివరి కథ చూద్దాం. మొక్కజొన్న బుట్టలో దాక్కున్న ఎలుకలకు అత్యాశ ఎలాంటి భయంకరమైన మూల్యం మిగిల్చిందో చూద్దాం. ఆకలి తీరగానే మొదటి ఎలుక సైలెంట్గా వెళ్ళిపోయింది. కాని రెండోది మాత్రం పేరాశతో అక్కడే ఉండిపోయింది. ప్రమాదం ముంచుకొస్తుందని స్నేహితుడు చెప్పినా వినలేదు. బుట్టలోనే ఉండి పొట్ట పగిలేలా ఆ కంకులు తింటూనే ఉంది. అతిగా తిని బెలూన్లా ఉబ్బిపోయిన ఆ ఎలుక ఆ చిన్న కన్నం నుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయింది. కాస్త అరిగేదాకా ఆగమని ఓ తాబేలు చెప్పేలోపే అకస్మాత్తుగా రైతు రావడంతో ఆ ఎలుక ప్రాణాలు గాల్లో కలిశాయి. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందొకటే, మితిమీరిన అత్యాశ ఎప్పుడూ ఊహించని తీవ్రమైన అనర్థాలకే దారితీస్తుంది. బలాన్ని జయించే తెలివి, ప్రాణమిచ్చే స్నేహం, వినాశనాన్ని ఆపే నిగ్రహం. ఈ 3 కథలు అద్భుతమైన పాఠాలు కదూ? ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. నిజంగా ఒక ఆపద వస్తే ఇందులో ఏ జంతువు స్వభావం మానవ నైజానికి దగ్గరగా ఉంటుంది?